ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఏం పట్టుకొచ్చానో చూడండి. సొరకాయ అండి. సొరకాయతో నేనైతే హల్వా చేస్తున్నాను. ఏంటి స్పెషల్ అంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. ఈరోజు కాదు, రేపు 25th ఆగస్ట్. ఈరోజు అయితే 24th. ఈరోజు నైట్ అయితే తను వచ్చేటప్పటికి సర్ప్రైజ్గా ఈ ప్రిపరేషన్ అయితే చేసేస్తాను. అందుకే మీకోసం వీడియో అయితే తీద్దామనేసి నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా అయితే ఇది వాష్ చేసుకొని ఇప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలండి. ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? మీకు ఎంతమందికి అయితే వచ్చండి. ఇప్పుడైతే ముందు పార్ట్ అయితే కట్ చేసేసాము. ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ పార్ట్ అయితే కట్ చేసుకొని, చాలా లేతగా ఉందండి. లేతగా ఉండడమే మనకి, లేతగా ఉంటే మన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పీల్ ఆఫ్ చేసుకుందాము. మీకు ఎంతమందికి అయితే తెలుసండి ఇలా సొరకాయతో స్వీట్ అయితే ముస్లిమ్స్ చేస్తారు. చాలా టేస్ట్ అయితే వస్తుందండి. నేను కూడా మా అత్త దగ్గర అయితే నేర్చుకున్నాను. నాకైతే పర్టికులర్గా రాదు, మా అత్త అయితే నేర్పించారు. సరేనా ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చాలా లేట్ అవుతుంది నాకు. ఇంట్లో పనులు, పిల్లలు, అలానే ఇప్పుడు కొత్తగా షాప్ పెట్టాను. ఆ షాప్లో చూసుకోవడం పని అయిపోతూ ఉంది. మీరు నా వీడియోస్ తప్పకుండా వాచ్ చేసి అలానే కొంచెం షేర్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే నా చిన్న రిక్వెస్ట్. ఇప్పుడైతే ఇలా చాప్ అయితే చేసుకోవాలండి. మనకి ఇక్కడ సన్నగా ఉంటుంది. సన్నగా చేసుకుంటే మనకి అంత టేస్ట్ అనేది ఉండదు. మనకి పంటి కింద కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి కదా, అందుకనేసి కొంచెం బ్రాడ్గానే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పెట్టి మనం ఇలా పీసెస్గా చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా అయితే సమ్మెక ఇలా అయితే రావాలండి పీసెస్. మా ఫయ్యు పాప అయితే వీడియో షూట్ చేస్తుంది. ఓకేనా? తనకి రాదు, ఏమన్నా కొంచెం తప్పుగా వస్తాయి, అడ్జస్ట్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? నేను ఇదంతా ఇలా పీసెస్ చేసేసినాక మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? అప్పుడు చూస్తుండండి. ఇలా అయితే మనం ఇలా పీసెస్గా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుకింగ్ సిస్టమ్ చూద్దాము ఎలా చేయాలో అదండి. ఇక్కడైతే పాలైతే మరిగి పెట్టించుకున్నాను, మరిగైతే పెట్టున్నాను. ఇక్కడ ప్రాసెస్ అయితే చూద్దాము. గీ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మనకి ఎంత గీలో రోస్ట్ చేసుకుంటామో సొరకాయ అంత టేస్ట్ అయితే వస్తుంది. మంచిది. ఇప్పుడైతే గీ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సొరకాయ ఎత్తి దాంట్లో వేసుకొని మనం రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తము గీలోనే రోస్ట్ చేసుకోవాలండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఫయ్యు పాప ఎలా తీస్తుందో ఏమో, వీడియో అయితే ఎలా వస్తుందో నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. ఎట్లా తీస్తుందో ఏంటో అనేది. నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి ఇది చేయడము. హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. దీనిలోనే బాగా మనం రోస్ట్ అయితే చేసుకోవాలి. స్వీట్ అయితే కుదరదండి. మేమైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్వీట్లో కోవా అయితే వేస్తాం. అది కూడా మా కాళహస్తీశ్వర స్వామి వాళ్ళది కోవా అండి. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మా ఫయ్యు పాపకి అప్పుడే నోరు ఊరుతుంది. కోవా అంటే తినాలనిపిస్తుంది. కోవా ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా దాంట్లో వేయాలి. అలానే కాజు అయితే మా ఇంట్లో తినరండి, అందుకనేసి మా చిన్న పాప తింటుంది. కానీ మర్చిపోయాను. సరే, ఇంకా అప్పటికప్పుడు ప్యాకెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అలానే బాదం అయితే ఇంట్లో ఉన్నాయి. కిస్మిస్, బాదం అయితే ఉన్నాయి. ఇవైతే ఇప్పుడు సన్నగా
మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మా ఫయ్యు పాప అయితే ఏ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోదండి. అప్పటి వరకు మనం ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టుకుందాము. బాగా కొంచెం మగ్గుతుంది బాగా. ఇప్పుడైతే టైం వచ్చి ఆల్మోస్ట్ 9:30 అండి నైట్. ఇప్పుడు షాప్ నుంచి వచ్చి నేనైతే చేస్తున్నాను. ఇప్పుడు ఇవైతే సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. సన్నవి చిన్న చిన్న పలుకులు ఉంటేనే మనకి బాగుంటాయి, పెద్ద పెద్దవి లేకుండా. ఇప్పుడైతే మనము వాటర్ అంతా కొంచెం లీక్ అవుతూ ఉంది. ఇప్పుడు పాలైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలండి. పాలల్లోనే మరగాలి మనకి బాగా. 1/2 లీటర్ పాలైతే యాడ్ చేసేసాను. ఇక్కడైతే మా ఫయ్యు హాయ్ ఫయ్యు మమ్మీకి హెల్ప్ అయితే చేస్తుంది. మా చిన్నది చూడండి ఇక్కడ ఫోన్ చూస్తూ ఉందండి. ఫైజు హాయ్. సరే 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 ఇలా అయితే చేస్తుంది. మా ఫయ్యు పాప అయితే మా మమ్మీకి మంచిగా హెల్ప్ చేస్తుందండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెం హెల్ప్ అయితే బాగా చేస్తుంది. ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఇవైతే మనకి బాగా ఇందులోనే మనకి ఉడకాలండి. పాలల్లోనే పచ్చివాసన పోయేంత వరకు గీలో రోస్ట్ చేసాము. ఇప్పుడైతే మనకి బాయిల్ అవ్వాలి కాబట్టి సొరకాయ అనేది పాలల్లోనే బాగా పాలంతా ఇంకిపోవాలి. అప్పటి వరకు మనం ఇలానే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి మా ఫయ్యు పాపకైతే హెల్ప్ చేస్తాను నేను. ఇప్పుడైతే నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మనం కలుపుకోవాలి. మంచిగా మనం షుగర్ యాడ్ చేసుకొని ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోండి. ఇందులో మనం గ్రీన్ కలర్ యాడ్ చేసుకునే పని అయితే వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకనేసి నేను యాడ్ చేయలేదు. మా ఫైజు పాప చూడండి యోగా మ్యాట్ ఎత్తుకొని హాయ్ ఇప్పుడు చెప్తుంది హాయ్. అయ్యో ఏం చేస్తున్నావు? ఇప్పుడైతే బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. టైం అయితే అసలు కుదరలేదు, అలా నెట్వర్క్ ప్రాబ్లము. ఇప్పుడు ఇందులోకి వాటర్ అంతా సపరేట్ అయింది కదా. ఇప్పుడు మిల్క్ అంతా అయిపోయింది. మిల్క్లోనే బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా కోవా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా రోస్ట్ చేసుకుందామండి. కొంచెం ఘీ యాడ్ చేసుకొని అందులోనే మనం జీడిపప్పు, బాదం, అలానే కిస్మిస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే తినరండి, అందుకనేసి నేను కొంచెమే వేసుకుంటున్నాను జీడిపప్పులు అనేది. ఇంకా కొంచెం 2 యాలకులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అంతే అండి, సింపుల్ సొరకాయ హల్వా. చాలా యమ్మీ, చాలా స్వీటీగా, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ ఘీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఎందుకు మీకు కూడా ఆలస్యం, మీరు కూడా ఇంట్లో చేసుకోండి. చాలా మంచి కాంప్లిమెంట్ అయితే ఇవ్వండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియో పూర్తిగా చూడండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా మంచిగా వచ్చింది సొరకాయ హల్వా. నేనైతే ఫస్ట్ భయపడ్డానండి ఫ్లాప్ అవుతుందేమో అని. ఇప్పుడైతే టైం చూడండి ఎంత అయిందో, 10:30 అవుతుంది. ఈ టైంకి అయితే అయ్యిందండి. ఇంకా తినేసి ఇంకా మా హస్బెండ్ ఫైజు పడుకునేసి ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా 12 o'clockకి తనకి స్వీట్ ఇద్దామనేసి అలానే కేక్ అయితే తెప్పించాను. అలానే ఒక షర్ట్ అయితే ఆర్డర్ పెట్టానండి. షర్ట్ కూడా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.